పోయినప్పుడు అక్కడ ఇష్యూ కూడా ఏం లేదు, ఎవరేం లేదు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని చంపేస్తామంటూ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి హెచ్చరించాడు. డిప్యూటీ సీఎం పేషికి బెదిరింపు కాల్స్ వచ్చాయని సిబ్బంది నిర్ధారించారు. పవన్ కళ్యాణ్ పై ఆగంతకుడు అసభ్య పదజాలాన్ని వాడాడని పేషి సిబ్బంది తెలిపారు. బెదిరింపు కాల్స్, మెసేజ్లని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి పేషి సిబ్బంది తీసుకువెళ్లారు. బెదిరింపు కాల్స్ విషయంపై ఉప ముఖ్యమంత్రి పేషి అధికారులు, పోలీసు ఉన్నతాధికారులకి సమాచారం అందించారు. ఇప్పటికే బెదిరింపు కాల్స్ పై హోంమంత్రి వంగలపూడి అనిత ఆరా తీశారు. మెసేజ్లు, ఫోన్ కాల్స్ వివరాల్ని ఉన్నత అధికారులు అడిగి తెలుసుకున్నారు. హోంమంత్రి తక్షణం ఈ వ్యవహారంపై చర్యలు తీసుకుని నిందితుల్ని అరెస్టు చేయాలంటూ ఆదేశాలు జారీ చేశారు. దీంతో ఈ కాల్స్ ఎక్కడి నుంచి వచ్చాయనే దానిపై సైబర్ క్రైమ్ పోలీసులు దృష్టి సారించారు. మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్స్ చేసిన వ్యక్తి 2 రోజుల క్రితం హోంమంత్రి అనితకు కూడా ఫోన్ చేసినట్లు తెలుస్తోంది. అదే నెంబర్ నుంచి 2 రోజుల క్రితం హోంమంత్రికి కూడా కాల్ వచ్చింది. పవన్ కళ్యాణ్ పేషికి బెదిరింపు కాల్ రావడంతో హోంమంత్రి అనిత నెంబర్ చెక్ చేశారు. ఇద్దరు ఏపీ మంత్రులకి బెదిరింపు కాల్స్ రావడంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బెదిరింపు కాల్స్ కేసులో పోలీసులు విచారణ చేపట్టారు. విజయవాడకు చెందిన మల్లికార్జునరావు అనే వ్యక్తి మొబైల్ నుంచి కాల్స్ వచ్చినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం విజయవాడకు చెందిన మల్లికార్జునరావు పోలీసుల అదుపులో ఉన్నారు. ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీనివాస్ సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్. గాయత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి ఒక గుర్తు తెలియని వ్యక్తి నుంచి కూడా బెదిరింపు కాల్స్ వచ్చాయి ఈ రోజు సాయంత్రం. అయితే ఆ వ్యక్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు చంపేస్తాను అని బెదిరించడంతో పాటు కొంత అసభ్య పదజాలంతో కూడా అతను ఆ పేషీలోని కొందరు అధికారులకు కూడా ఫోన్ చేసి బెదిరింపులు చేయడంతో దీంతో వెంటనే అప్రమత్తమైన ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషి అధికారులు కూడా ఈ అంశాన్ని కూడా ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచనల మేరకు కూడా వెంటనే ఆ సిబ్బంది కూడా వెంటనే ఈ అంశాన్ని కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. పోలీసులు కూడా దీని మీద వెంటనే వాళ్ళు విచారణ చేపట్టారు. దీనిపైన కూడా వెంటనే హోంశాఖ మంత్రి అనిత కూడా ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు బెదిరింపు కాల్స్ వచ్చాయో దాని మీద వెంటనే ఆమె డీజీపీతో పాటు పవన్ కళ్యాణ్ పేషి సిబ్బందితో కూడా మాట్లాడడం జరిగింది. అయితే ఏదైతే ఆ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి సంబంధించిన ఏదైతే ఫోన్ నంబర్ నుంచి వచ్చిందో ఆ ఫోన్ నంబర్ ని కూడా హోంశాఖ మంత్రి అనిత కూడా తన మొబైల్ నుంచి చెక్ చేయడం జరిగింది. అయితే అదే నంబర్ నుంచి తనకు కూడా కొద్ది రోజుల క్రితం ఒక గుర్తు తెలియని నంబర్ నుంచి కూడా ఆ ఫోన్ కాల్స్ రావడం పట్ల కూడా ఆమె కూడా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే నంబర్ నుంచి కూడా తనకు కూడా కాల్స్ వచ్చాయని చెప్పేసి కూడా ఆమె కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. దీంతో హోంశాఖ మంత్రి అంత ఆదేశాల మేరకు కూడా దీని మీద సైబర్ క్రైమ్ పోలీసు కూడా వెంటనే దర్యాప్తు చేపట్టారు. అయితే ఆ నంబర్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎక్కడ ఏ ప్రాంతం ఉందని చెప్పి కూడా వాళ్ళు వెంటనే ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. అయితే ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషికి వచ్చిన బెదిరింపు కాల్స్ ఫోన్ చేసిన వ్యక్తి కూడా అతను విజయవాడకు చెందిన ప్రాంతానికి చెందిన వ్యక్తి కూడా సైబర్ క్రైమ్ పోలీసులు గుర్తించారు. అతను ఏదైతే నంబర్ చేశాడో ఆ నంబర్ విజయవాడ లొకేషన్ చూసినట్టు కూడా గుర్తించారు. అతను విజయవాడకు చెందిన మల్లికార్జునరావు అనే వ్యక్తి చెందిన సెల్ ఫోన్ గా గుర్తించి వెంటనే అతని కోసం గాలింపు చేశారు. అయితే అప్పటికే మల్లికార్జునరావు ఫోన్ స్విచ్ ఆఫ్ చేసినట్టు కూడా సమాచారము. అయితే స్థానిక పోలీసులు సహకారంతో కూడా అతను మల్లికార్జునరావుని ఎక్కడున్నాడు కూడా అతను వేటాడి కూడా అతన్ని అదుపులోకి తీసుకున్న సమాచారము. ప్రస్తుతం మటుకు మల్లికార్జునరావు అనే వ్యక్తి ద్వారా కూడా ఇదంతా చేసినట్టు కూడా పోలీసుల విచారణ వెల్లడైంది. అయితే అతను పవన్ కళ్యాణ్ తో పాటు హోంశాఖ మంత్రి కూడా ఇట్లా బెదిరింపు కాల్ చేశారని చెప్పేసి సమాచారము. అయితే నేరుగా హోంశాఖ మంత్రితో పాటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఏదైతే బెదిరింపు కాల్స్ ఉన్నాయో చంపేస్తాను అతన్ని డిప్యూటీ సీఎం అని చెప్పేసి చెప్పడంతో పాటు అసభ్యకరమైన పదజాలంతో వాళ్ళని దూషించడంతో మొత్తం మీద కూడా పోలీసులు దీని వెనక తెరవెనుకున్న మల్లికార్జునరావుని గుర్తించారు. దాని ప్రకారం అతని విజయవాడలో అతను నివాసం వద్ద కూడా పోలీసులు చేరుకున్నారు. దాని తర్వాత కూడా ఆ కుటుంబ సభ్యులు అతని వివరాలు పూర్తిగా సేకరించినట్లు సమాచారము. అయితే ప్రస్తుతం మటుకు మనకున్న సమాచారం మటుకు మల్లికార్జునరావుని ఇప్పటికే పోలీసులు తమ అదుపులో తీసుకున్నట్టు విచారిస్తున్నట్టు తెలిసింది. గాయత్రి, మొత్తం చూసుకున్న మటుకు ఈ కేసు మటుకు ఒక సంచలనంగా మారింది. అంటే థ్యాంక్ యూ శ్రీనివాస్. విశాఖ పోర్టు కూడా రేషన్ అక్రమ రవాణాకి అడ్డాగా మారింది.